ఈరోజు మంచి మాట ఏంటి అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు నేను చెప్పేది. ఎవరమైనా కానీ అమ్మా నాన్నని పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళని టచ్ చేసి కానీ తాకి కానీ అమ్మని దగ్గర తీసుకుని అమ్మ చేతులు నొప్పులుగా ఉన్నాయా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా, ఎలా ఉన్నావని ఆడపిల్లలు కానీ తండ్రిని దగ్గర తీసుకుని మగపిల్లలు నాన్న ఏంటి ఇంత దూరం నడిచావు ఇవాళ ఏమన్నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయా నాన్న, చేతులు నొప్పులుగా ఉన్నాయా, పండక్కి నీకు బట్టలు ఉన్నాయా నాన్నగారు, ఎలా ఉన్నారు ఏంటి అని నోరారా పలకరించే పిల్లలు కరువైపోతున్నారు కొంతమంది విషయాల్లో. కనీసం తండ్రికి పండగ వస్తుంది, మనకి చిన్నప్పుడు ఏ పండగ కన్నా తల్లిదండ్రులు బట్టలు కొనటం ఆపారండి చెప్పండి. ఒక్క పండగకి తల్లిదండ్రులు కష్టం చేసుకుని మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా పిల్లల కోసం తాపత్రయ పడిపోతుంటే, డబ్బు ఉండి మంచి మంచి బంగ్లాల్లో ఉండి పెద్ద పెద్ద అంతస్తుల్లో ఉండి తల్లిదండ్రులకి బట్టలు ఉన్నాయో లేదో చూడని కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు తయారవుతున్న రోజులు ఇవి. చక్కగా దగ్గర కూర్చోండి. మనం ఆటలకి వెళ్ళొచ్చి సైకిల్ తొక్కొస్తే అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. అమ్మ సైకిల్ ఎక్కువ దూరం తొక్కావా, కాళ్ళు నొక్కమంటావా, చేతులు నొక్కమంటావా, ఇవాళ అలసిపోయావు కాలేజీకి వెళ్ళొచ్చి, ఇది తినమ్మా, ఇది తాగమ్మా అని చెప్పి తల్లిదండ్రులు మన ఎంత ప్రేమగా చూసుకున్నారు. మరి వాళ్ళని ఏ టైంలో చూసుకోవాలి మనం చెప్పండి. పెద్ద వయసులో అమ్మా నీకేమన్నా ఇవాళ హెల్త్ ప్రాబ్లంగా ఉందా, కాళ్ళు నొప్పినా అమ్మా, కాళ్ళు నొక్కనా అమ్మా, నాన్నగారు మీకు ఎలా ఉంది వాళ్ళ ఒంట్లో అని జాగ్రత్తగా చూసుకునే పిల్లలు కరువు అవుతున్నారు. ప్లీజ్ అండి, ఒక్క 10 నిమిషాలు నాన్నగారి దగ్గర కూర్చుని ఆస్తులు పాస్తులు గొడవలు వదిలేసి వారానికి ఒకరోజు సండే పూట ప్రశాంతంగా తండ్రి దగ్గర కూర్చుని ఆస్తులు వ్యవహారాలు మాట్లాడండి. దాని తర్వాత ప్రతిరోజు దినచర్య ఏంటి అంటే, హెల్త్ ఎలా ఉంది నాన్నగారు, మీరు ఎట్లా తింటున్నారు, వేళటికి ఎలా వేసుకుంటున్నారు మందులు, మీకు మందులు ఉన్నాయా లేవా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఏదైనా సమస్య, ఏదైనా మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుందా అని ప్రతి తల్లిదండ్రులని కనుక్కోండి ప్లీజ్ దయచేసి. అప్పుడే తల్లిదండ్రులు చాలా ప్రశాంతంగా మిమ్మల్ని కన్నందుకు గొప్పగా గర్వంగా ఫీల్ అవుతారు. మనని చూసి ఆఫీస్ వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటెదురు వాళ్ళు మనని పొగడాలి, లేకపోతే నాలాంటిది చూసి మాట్లాడుతుంటే యూట్యూబ్లో నన్ను చూసి గర్వంగా చెప్పుకోవాలని కంటే కూడా ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మనని చూసి గర్వపడాలి రోజు మనం తెప్పించాలి. నా కూతురుంటే నాకేంటి ధైర్యం, నా కొడుకుంటే నాకేంటి, నా కోడలుంటే నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది అనే భరోసాలు కల్పించాలి. అవి లేని రోజు మనం బయటికి వెళ్ళి ఎంత ప్రయోజకులైనా ఉపయోగం ఉండదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఒక అక్కగా భావించి మీ అందరికీ చెప్తున్నాను. ఓకేనా?